Hi dear students, welcome to Sri Venkateshwara Degree College of Arts and Science for online classes. Dear students, I am yours Srilakshmi ma'am, lecturer in chemistry, SV College AMP. Okay, today I am discussing about unit 1st, 3rd BSc elective analytical methods in chemistry, last chapter. Okay. Okay, explain in the drying and ignition process. What is drying process? And the method of drying and temperature depend upon the method of filtration and the precipitate's chemical form. The drying temperature various form of precipitation to precipitate. Generally 110 degrees temperature is sufficient to remove water and other easily volatilized impurities, and also laboratory oven is sufficient to this purpose. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైయింగ్ ప్రాసెస్లో మనం ఏం చెప్తున్నాం, ఈ మెథడ్ డ్రైయింగ్ అనేది టెంపరేచర్ మీద అండ్ ఉష్ణోగ్రత మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే మనం డ్రైయింగ్ ప్రాసెస్ అనేది మనం మెయిన్గా మనం అన్నీ వాష్ చేసి ఆ ప్రెసిపిటేట్ని మనం ఎండబెట్టిన తర్వాతే కదా మనం ఆ ప్రెసిపిటేట్ ఎంత ఉందో మనం వేయి చేస్తామన్నమాట. ఓకే, ఇది కెమికల్ ఫామ్ మెథడ్ ఆఫ్ ఫిల్టరేషన్ తర్వాత మనం ద ప్రెసిపిటేట్స్ కెమికల్ ఫామ్. ద డ్రైయింగ్ టెంపరేచర్ వేరియస్ ఫామ్ ఆఫ్ ప్రెసిపిటేషన్ టు ప్రెసిపిటేట్. Generally 110 degrees centigrade temperature is sufficient to remove water and other easily volatilized impurities. దీన్ని 110 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ వద్ద మనం వాటర్ని రిమూవ్ చేస్తాం అన్నమాట. 110 డిగ్రీ సెంటిగ్రేడ్ తర్వాత అంటే ఎంతో కొంత ప్రెసిపిటేట్లో సమ్ వాటర్ అనేది ఉంటుంది. ఆ వాటర్ అనేది డ్రై చేసిన తర్వాత మనకి ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అవుతుంది. అందుకే జనరల్లీ 110 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ is sufficient to remove water and other easily volatilized impurities, and also laboratory oven is sufficient. Okay, the method of drying and temperature depend upon the method filtration. మనకి ఫిల్టరేషన్ ప్రాసెస్లో 110 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద మనం వాటర్ని రిమూవ్ చేసే పద్ధతిని మనం ఉపయోగిస్తాం. మనం డ్రైయింగ్ అనే పద్ధతి ద్వారా, డ్రైయింగ్ అంటే ఎండబెట్టడం, ఇద్దరు ఆరబెట్టడం అని చెప్తాం మనం దీన్ని డ్రైయింగ్ని తెలుగులో. ఓకే, జనరల్లీ 110 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ ఈజ్ సఫిషియెంట్ టు రిమూవ్ వాటర్ అండ్ అదర్ ఈజీలీ వోల్టైజ్డ్ ఇంప్యూరిటీస్, అండ్ ఆల్సో ల్యాబొరేటరీ ఓవెన్ ఈజ్ సఫిషియెంట్ టు దిస్ పర్పస్. ఓవెన్ ఈజ్ సఫిషియెంట్ టు దిస్ పర్పస్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ignition. Some precipitates are ignited to decompose the solid so as to converted it into a compound of known as composition. For example, the precipitation of calcium oxalate can be converted into stoichiometrically of calcium oxide. Ignition అంటే ఏంటి, some precipitates అనేవి ignited to decompose అంటే సబ్స్టెన్సెస్ అనేది కాసేపు అలా ఉంచేస్తామన్నమాట. Some precipitates are ignited to decompose the solid so as to converted into a compound of known composition. కాసేపు అలా ఉంచేస్తే దాని కలర్ అనేది చేంజ్ అవ్వడంతో పాటు మనకి సబ్స్టెన్స్ అనేది అంటే తేలికపాటి గుణంతో ఉంటుందన్నమాట.
okay, are ignited to decompose the solid so as to converted it into a compound of known composition. For example, the precipitation of calcium oxalate can be converted to stoichiometrically of calcium oxide. For example, the precipitation of calcium oxalate అనేది ఎలా కన్వర్ట్ అవుతుందండి, స్టైకోమెట్రికల్లీ మనం కాల్షియం ఆక్సైడ్ కింద మనకి కన్వర్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, రైట్ అబౌట్ ఐడోమెట్రిక్ టైట్రేషన్స్. ఆల్రెడీ మనం ఐడోమెట్రిక్ టైట్రేషన్స్ అంటే టైట్రేషన్స్ అనేవి ఎన్ని టైప్స్ ఉంటాయి, పర్మాగ్నోమెట్రిక్ టైట్రేషన్స్, డైక్రోమెట్రిక్ టైట్రేషన్స్ అనేవి చూసాం. ఇప్పుడు వచ్చేసరికి ఐడోమెట్రిక్ టైట్రేషన్ చాలా ఎగ్జామ్ పేపర్లో ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది ఈ క్వశ్చన్. ఓకే, ఐడోమెట్రిక్ టైట్రేషన్స్ అంటే ఏంటి, ఆక్సిడేషన్ రిడక్షన్ టైట్రేషన్స్ ఇన్వాల్వింగ్ అయోడిన్ ఆర్ కాల్డ్ ఐడోమెట్రిక్ టైట్రేషన్స్. అయోడిన్ సొల్యూషన్లో ఆక్సీకరణ మరియు క్షయకరణ టైట్రేషన్ చర్యలు అనేవి మనకి పార్టిసిపేట్ చేయడాన్ని మనం ఏమంటామండి, ఐడోమెట్రిక్ టైట్రేషన్స్ అని చెప్తాం. ఓకే, ద నార్మల్ రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ అయోడిన్ 0.543 ఈజ్ వోల్ట్. I2 into solid into plus 2 moles of electron 2 moles of I minus. అంటే I2ని తీసుకున్నాం అనుకో, అంటే సాలిడ్ సబ్స్టెన్స్ తీసుకున్నాం అనుకో, 2 moles of electronతో మనకి పొటెన్షియల్ అయోడైజేషన్ మనకి 2 moles of I minus కింద ఫామ్ అవుతుంది. ఓకే, అయోడిన్ ఈజ్ వీకర్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ దెన్ K2Cr2O7. అయోడిన్ అనేది వీక్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ కింద మనకి చూస్తాం. అయోడిన్ ఈజ్ వీకర్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ దెన్ K2Cr2O7 ఆర్ KMnO4. అంటే K2Cr2O7 కానీ అలాగే KMnO4 కానీ మనం యూజ్ చేసుకుని మనం అయోడిన్ వీకర్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ దెన్ K2Cr2O7 ఆర్ KMnO4. అంటే మనం ఎలాగా వీక్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ కింద మనం చూస్తామన్నమాట K2Cr2O7 ఆర్ KMnO4. బట్ అయోడిన్ ఈజ్ యూజ్డ్ ఇన్ వాల్యూమెట్రిక్ టైట్రేషన్స్ బికాస్ ఇట్స్ రియాక్షన్ విత్ సోడియం థయోసల్ఫేట్. మనం ఏం చేస్తున్నామండి, సోడియం థయోసల్ఫేట్ తోటి మనం చూస్తామన్నమాట. ఓకే, ఐడోమెట్రిక్ టైట్రేషన్స్ అంటే ఆక్సిడేషన్ రిడక్షన్ టైట్రేషన్స్ ఇన్వాల్వింగ్ అయోడిన్ ఆర్ కాల్డ్ ఐడోమెట్రిక్ టైట్రేషన్స్. ద నార్మల్ రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ అయోడిన్ 0.543 ఈజ్ వోల్ట్. I2 into solid plus 2 electrons 2 moles of I minus. అయోడిన్ ఈజ్ వీకర్ అంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్లో మనం అయోడిన్ అనేది వీక్ ఆక్సిడైజింగ్ ఏజెంట్గా మనం చెప్తామండి. ఓకే, దీన్ని ఏమని చెప్తాం, వీక్ ఆక్సిడైజింగ్ ఏజెంట్గా మనం చెప్తాం. Iodine is weaker oxidizing agent than K2Cr2O7 or KMnO4, but iodine is used in volumetric titrations. Iodine is used in volumetric titrations. Volumetric titrationsలో వీక్ ఆక్సిడైజింగ్ ఏజెంట్గా ఉన్నా సరే మనం K2Cr2O7 కానీ KMnO4 కానీ అయోడిన్ వచ్చేసరికి మనం యూజ్ చేస్తామన్నమాట. బికాజ్ ఇట్స్ రియాక్షన్స్ విత్ సోడియం థయోసల్ఫేట్ completely and rapidly in acid solution. Okay, because its reaction with sodium thiosulfate completely and rapidly in acid solution. సోడియం థయోసల్ఫేట్ మనం తీసుకుని మనం I2 తోటి ట్రీట్ చేస్తాం అనుకోండి, సోడియం థయోసల్ఫేట్ మనం దేంతో ట్రీట్ చేస్తాం, I2 తోటి ట్రీట్ చేస్తాం. అంటే గివ్స్ రైస్ 2 moles of NaI plus Na2S4O6. 2 moles of Na2S2O3ని మనం అయోడిన్తో ట్రీట్ చేస్తుంటే మనకి ఏం ఫామ్ అవుతుంది, 2 moles of NaI plus Na2S4O6. Okay, next question. Explain the theory, principle and applications of gravimetric analysis. అసలు what is gravimetric analysis? Gravimetric analysis is based on conversion of ions or elements or radicals into a pure and stable compound after a precipitation reactions which can be directly weighed and quantified. గ్రావిమెట్రిక్ అనాలిసిస్ మనకి బేస్డ్ ఆన్ అయాన్స్ అనేవి ఎలిమెంట్స్ ఆర్ రాడికల్స్ అండ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ కింద, ఎలిమెంట్స్ అండ్
రాడికల్స్ అంటే ఇట్ బిట్వీన్ ద అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్. ఓకే, రాడికల్స్ మనం అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ అనేవి చెప్పొచ్చు. ఓకే, గ్రావిమెట్రిక్ అనాలిసిస్ ఈజ్ బేస్డ్ ఆన్ కన్వర్షన్ ఆఫ్ అయాన్స్ ఆర్ ఎలిమెంట్స్ ఆర్ రాడికల్స్ into a pure and stable compound after a precipitation reactions which can be directly weighed and quantified. మన ఆఫ్టర్ దీంట్లో ప్రెసిపిటేషన్, వాషింగ్ ఆఫ్ ది ప్రెసిపిటేషన్, డైజెషన్ అండ్ డ్రైయింగ్, ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పిన పద్ధతులన్నీ కూడా మనకి గ్రావిమెట్రిక్ అనాలిసిస్లో వస్తాయండి. అసలు గ్రావిమెట్రిక్ అనాలిసిస్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఒక పదార్థాన్ని మనం తీసుకుని మనం వేయి చేసి దాన్ని డ్రై చేసి ఇటువంటి ప్రాసెస్ అంతా కూడా మనం వెయిగెడ్ ప్రాసెస్ కాబట్టి, అంటే ఇంత క్వాంటిటీలో మనం వేయి చేస్తాం, ఇంత క్వాంటిటీ ఆఫ్ ప్రెసిపిటేషన్ రావాలి అంటే ఒక మెజర్మెంట్ని మనం ఏమంటామంటే గ్రావిమెట్రిక్ అనాలిసిస్. గ్రావిమెట్రిక్ అనాలిసిస్లో వాషింగ్ ఆఫ్ ది ప్రెసిపిటేట్ అండ్ నెక్స్ట్ వన్ పోస్ట్ ప్రెసిపిటేషన్ అండ్ కో ప్రెసిపిటేషన్ అండ్ ప్రెసిపిటేషన్ అండ్ ఇగ్నిషన్ ఆఫ్ ది ప్రెసిపిటేట్ అండ్ డ్రైయింగ్ అండ్ ఇగ్నిషన్, ఇటువంటి ప్రాసెస్ అన్నిటిని కూడా మనం గ్రావిమెట్రిక్ అనాలిసిస్లో చూస్తాం. ఓకే, ఏం చూస్తామండి మనం ఇటువంటి ప్రాసెస్ అన్నీ కూడా మనం గ్రావిమెట్రిక్ అనాలిసిస్లో చూస్తామండి. ఓకే, ఈ గ్రావిమెట్రిక్ అనాలిసిస్ అనేది మనకి ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్లయితే బేరియం క్లోరైడ్ని తీసుకుంటాం. మనం ఏం తీసుకుంటాం? బేరియం క్లోరైడ్ని తీసుకుంటాం, BaCl2. బేరియం క్లోరైడ్ అనేది ఎలా డివిజన్ జరుగుతుంది? Ba+2+Cl2-, Ba+2 బేరియం క్లోరైడ్ తీసుకుంటే Ba+2+Cl2-. బేరియం అనేది +2 ఆక్సిడేషన్ స్టేట్ని రికగ్నైజ్ చేస్తుంది. ఓకేనండి. అండ్ దీన్ని దేంతో ట్రీట్ చేస్తాం మనం? H2SO4. H2SO4 మీన్స్ హైడ్రోజన్ సల్ఫ్యూరిక్ యాసిడ్. మనం బేరియం క్లోరైడ్ తీసుకుని మనం H2SO4 హైడ్రోజన్ సల్ఫ్యూరిక్ యాసిడ్తో ట్రీట్ చేసామనుకో మనకేం ఫామ్ అవుతుందండి? బేరియం సల్ఫేట్ ప్లస్ 2 moles ఆఫ్ HCl. అంటే ఇక్కడ H2 2 moles, SO4 మనకి బేరియం +2 కలిసి మనకి బేరియం సల్ఫేట్ కింద ఫామ్ అయింది. ఓకే, నెక్స్ట్ వన్ మనకి బేరియం అయాన్ అనేది సల్ఫేట్ అయాన్తో ఎలా అయితే మనకి ఫార్మేషన్ జరిగిందో మనకి ఇక్కడ Cl2 అయాన్స్ అండ్ 2 moles ఆఫ్ H+ అయాన్స్ అనేవి మనకి 2 moles ఆఫ్ HCl కింద కన్వర్ట్ చేస్తాయి. ఓకే, Ba+2Cl2- మనకి 2 moles ఆఫ్ HCl కింద బేరియం సల్ఫేట్ కింద మనకి ఎలా అయితే ఫార్మేషన్ జరిగినాయో మనకేం జరుగుతుంది? అండ్ ప్రెసిపిటేటరీ ఏజెంట్ అంటే మనకి ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అవుతుంది. వెయిట్ ఆఫ్ బేరియం సల్ఫేట్ విల్ బీ క్వాంటిఫైడ్. బేరియం సల్ఫేట్ని మనం క్వాంటిఫైడ్ రియాక్షన్స్ అని కూడా చెప్పొచ్చు. బేసిక్స్: Analyte solution will be taken. Analyte will be precipitated by using suitable precipitating agent. Precipitate will be a pure and stable compound. Precipitated compound will be filtered, dried and weighed accurately. ఫస్ట్ మనం వన్ ఆఫ్ ద సొల్యూషన్, మన బేసిక్స్ అంటే మనం గ్రావిమెట్రిక్ అనాలిసిస్ ప్రాసెస్ అనేది మనం ఎలా చేస్తున్నాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తీసుకున్నాం సొల్యూషన్లో, ఓకేనా? అది తర్వాత మళ్ళీ వచ్చేసరికి నెక్స్ట్ ప్రాసెస్. ఆ ప్రాసెస్ నెక్స్ట్ బై ఫాలోయింగ్ బై రియాక్షన్స్ టేక్స్ ప్లేస్ అని చెప్తామన్నమాట. బేసిక్స్ వచ్చేసరికి ఏంటి? ఎనలైట్ సొల్యూషన్ విల్ బీ టేకెన్. ఎనలైట్ సొల్యూషన్ విల్ బీ టేకెన్ అంటే మనకేంటి? ఒక సొల్యూషన్ మనం ఏదర్ ఎంతో కొంత మొలారిటీలో ఏదర్ నార్మాలిటీలో మనం తీసుకుంటాం. ఎనలైట్ విల్ బీ ప్రెసిపిటేటెడ్ బై యూజింగ్ సూటబుల్ ప్రెసిపిటేటింగ్ ఏజెంట్. అంటే మనకి ఈక్వల్ సొల్యూషన్ అంటే ఈక్విమోలార్ మిక్చర్ అనేది ఈక్విమోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ లెవెల్స్లో మనం 1 molar either 1 molar, 2 molars either 2 molars ఈక్విమోలార్లో మనకి ప్రెసిపిటేట్ అనేది మనకి ఫామ్ అవ్వడానికి దాంట్లో విత్ సూటబుల్ ప్రెసిపిటేటింగ్ ఏజెంట్ అనేది తీసుకుంటాం. ప్రెసిపిటేట్ విల్ బీ ప్యూర్ అండ్ స్టేబుల్ కాంపౌండ్. ఎటువంటిది? ప్రెసిపిటేట్ ఎలా ఫామ్ అవుతుంది? ఒక ప్యూర్ అండ్ స్టేబుల్ కాంపౌండ్ పర్పస్ మనకి ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ప్రెసిపిటేటెడ్ కాంపౌండ్ విల్ బీ ఫిల్టర్డ్, డ్రైడ్ అండ్ వెయిగెడ్ యాక్యురేట్లీ. Precipitated compound will be filtered, dried and weighed accurately. మనకి ప్రెసిపిటేటెడ్ కాంపౌండ్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే % ఆఫ్ ఎనలైట్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ ది ప్రెసిపిటేట్ ఇంటూ గ్రావిమెట్రిక్ ఫ్యాక్టర్ బై వెయిట్ ఆఫ్ ది శాంపిల్ ఇంటూ 100.
పర్సెంట్ ఆఫ్ అనలైజ్ అంటే దీన్ని ఎలా అనలైజ్ చేస్తున్నాం, ఫస్ట్ ఒక సొల్యూషన్ని మనం తీసుకుంటున్నాం, తర్వాత ప్రెసిపిటేటింగ్ ఏజెంట్ అని కలిపితే మనకు ప్యూర్ ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అవుతుంది. దాన్ని తీసుకుని మళ్ళీ మనం ఏం చేయాలి, ఫిల్టర్ చేస్తున్నాం, ఫిల్టరేషన్ ప్రాసెస్, వాషింగ్ ఆఫ్ ది ప్రెసిపిటేట్ అండ్ డ్రైడ్ అండ్ వెయిగెడ్. అంటే మనం లాస్ట్కి వచ్చేసరికి వచ్చిన సబ్స్టెన్స్ అనేది మనం వేయి చేస్తామన్నమాట. ఏం చేస్తామండి, వచ్చిన మనకి సబ్స్టెన్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనం వేయి చేస్తున్నాం. పర్సెంట్ ఆఫ్ అనలైట్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ ద ప్రెసిపిటేట్ ఇంటూ గ్రావిమెట్రిక్ ఫ్యాక్టర్ బై వెయిట్ ఆఫ్ ది శాంపిల్. వెయిట్ ఆఫ్ ది ప్రెసిపిటేట్ ఇంటూ గ్రావిమెట్రిక్ పర్సెంట్ ఆఫ్ అనలైజ్లో మనం ఏం చేస్తున్నాం, ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ ద ప్రెసిపిటేట్ ఇంటూ గ్రావిమెట్రిక్ ఫ్యాక్టర్ బై వెయిట్ ఆఫ్ ద శాంపిల్ ఇంటూ 100. గ్రావిమెట్రిక్ ఫ్యాక్టర్ మనం ఏం తీసుకున్నాం, గ్రావిమెట్రిక్ ఫ్యాక్టర్ అనేది తీసుకుంటున్నాం. ఓకే, గ్రావిమెట్రిక్ ఫ్యాక్టర్లో మనం ఏం చేస్తున్నాం, అటామిక్ మాస్ ఆఫ్ బేరియం సల్ఫేట్ 233.42 gram per moles. Atomic mass of barium 2+ ions 137.36 gram per moles. Gravimetric factor equal to 137.36 gram per moles by 233.42 gram per moles equal to 0.5885. అంటే గ్రావిమెట్రిక్ ఫ్యాక్టర్ అనేది మనకి ఎలాగా వస్తుంది, అటామిక్ మాస్ ఆఫ్ బేరియం సల్ఫేట్ తీసుకుంటే మనకి 233.42 గ్రామ్ ఫర్ మోల్స్ అనేవి చెప్తున్నాం మనం. అటామిక్ మాస్ ఆఫ్ బేరియం 2+ అయాన్స్ని తీసుకుంటే మనకి ఎంత వస్తుంది, 137.36 గ్రామ్ ఫర్ మోల్ అనేది వస్తుంది. 136 గ్రామ్స్ ఫర్ మోల్ అనేది వస్తుంది. ఓకేనా, అదే గ్రావిమెట్రిక్ ఫ్యాక్టర్ కనుక తీసుకున్నాం అనుకోండి, 137.36 గ్రామ్ ఫర్ మోల్స్ అనేవి మనం చూస్తాం. గ్రామ్ ఫర్ మోల్స్ 233.42 గ్రామ్ ఫర్ మోల్స్ అనేవి మనం చూడొచ్చు అన్నమాట దీంట్లో. ఓకే, మనం అడ్వాంటేజెస్ చూసుకున్నాం అనుకోండి, అంటే లైక్ అడ్వాంటేజెస్ కనుక మనం చూసుకున్నట్లయితే ఈ అడ్వాంటేజెస్లో మనకి ఎలా వస్తుంది, మనం అడ్వాంటేజెస్ని కనుక మనం చూసుకున్నాం అనుకోండి, అడ్వాంటేజెస్లో మనకి అంటే అడ్వాంటేజెస్లో మనకి ఏం చూస్తున్నాం, ఫస్ట్ పాయింట్ అనలైట్ క్యాన్ బి డన్ యాక్యురేట్లీ అండ్ ప్రెసిస్లీ బై యూజింగ్ సెన్సిటివ్ అండ్ మోడర్న్ అనలైటికల్ బ్యాలెన్స్. ఓకే, ఫస్ట్ అడ్వాంటేజ్ వచ్చేసరికి ఏంటి, అనలైట్ క్యాన్ బి డన్ యాక్యురేట్లీ. మనం యాక్యురేట్ మీన్స్ ఖచ్చితమైన అని చెప్తాం. ఓకే, మనం యాక్యురేట్లీగా అనలైట్ క్యాన్ బి done accurately and precisely by using sensitive and modern analytical balance. Sensitive and modern analytical balance ద్వారా మనం యూజ్ చేయొచ్చు. చూస్ చేయకుండా మనం పర్టికులర్ యాక్యురేట్ వాల్యూ అనేది దీన్ని బట్టి చెప్పొచ్చు. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఫిల్టర్ రేట్ క్యాన్ బి అనలైటెడ్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ ది precipitation reactions.
Okay, given points are filtrate can be enlightened for completion of the precipitation reactions and errors can be reduced to a great extent. అంటే ఫిల్టరేట్ అనేది మనకి ఎన్లైట్ అయ్యి మనకి ఫర్ కాంప్లీషన్ ఆఫ్ ది ప్రెసిపిటేషన్ రియాక్షన్స్ అండ్ ఎర్రర్స్ అనేవి మనకి రెడ్యూస్ అవుతాయన్నమాట. ఓకే, డైరెక్ట్ మెజర్మెంట్ వెయిగింగ్ ఆఫ్ ది కాంపౌండ్ ఈజ్ డన్ గ్రావిమెట్రిక్ అనాలిసిస్, సో క్యాలిబ్రేషన్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అండ్ ఇట్స్ అన్ అబ్సల్యూట్ మెథడ్. In absolute method it is less expensive as compared to other analytical methods. అంటే మనకి మెయిన్గా దీంట్లో చేసుకోవడం ఏంటంటే మెయిన్గా మనకి ఫిల్టరేట్ అవుతుందండి. కెన్ బి ఎన్లైటెడ్ ఫర్ కాంప్లీషన్ ఆఫ్ ది ప్రెసిపిటేషన్ రియాక్షన్స్ అండ్ ఎర్రర్ కెన్ బి రెడ్యూస్డ్ టు ఏ గ్రేట్ ఎక్స్టెంట్. అంటే ఎక్స్టెంట్ అవుతుంది. ఫిల్టరేట్ కెన్ బి ఎన్లైటెడ్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ ది ప్రెసిపిటేషన్ రియాక్షన్స్ అండ్ ఎర్రర్స్ కెన్ బి రెడ్యూస్డ్ టు ఏ గ్రేట్ ఎక్స్టెంట్ అని చెప్పాం. ఇలా మనకి సమ్ అడ్వాంటేజెస్ అనేవి ఎక్కువగా ఈ పద్ధతి ద్వారా అంటే గ్రావిమెట్రిక్ అనాలిసిస్ ద్వారా ఉంటుంది. ఓకే, అంటే డైరెక్ట్ మెజర్మెంట్స్ వేయింగ్ ఆఫ్ ది కాంపౌండ్ ఈజ్ డన్ ఇన్ గ్రావిమెట్రిక్ అనాలిసిస్, సో క్యాలిబ్రేషన్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అండ్ ఇట్స్ అండ్ అబ్సల్యూట్ మెథడ్. అంటే క్యాలిబ్రేషన్లో కొంచెం చేంజెస్ అనేవి రావడానికి మనకి మెజర్మెంట్ ద్వారా కాకుండా గ్రావిమెట్రిక్ అనాలిసిస్ పద్ధతి ద్వారా మనం యూజ్ చేస్తాం. ఓకే, ఇట్ ఈజ్ లెస్ ఎక్స్పెన్సివ్ యాజ్ కంపేర్డ్ టు అదర్ అనలైటికల్ మెథడ్స్. మనం అనలైటికల్ మెథడ్స్ అనేది దాంట్లో మనకి మిగతా మెథడ్స్ కనుక చూస్తే ఇట్ ఈజ్ మెయిన్లీ లెస్ ఎక్స్పెన్సివ్. దిస్ మెథడ్ ఈజ్ మెయిన్లీ లెస్ ఎక్స్పెన్సివ్ మెథడ్ అని చెప్తాం compared to the other analytical methods. ఓకే, 17th ఏంటంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యూమెట్రిక్ అనాలిసిస్. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యూమెట్రిక్ అనాలిసిస్ ఇది ఆల్రెడీ చెప్పాను నేను, మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి. explain about the principles of volumetric analysis. And volumetric analysis, it is analytical procedure based on measurements, volumes, reading, substances. Okay, analytical procedure వచ్చేసరికి దేని మీద బేస్ అవుతుంది, మెజర్మెంట్స్ మీద, దాన్ని తీసుకునే వాల్యూమ్ మీద అండ్ రీడింగ్ సబ్స్టెన్స్ మీద మనకి యూజ్ అవుతుందని చెప్తున్నాం. ఇన్ దిస్ మెథడ్ నౌన్ వాల్యూమ్ ఆఫ్ టూ సొల్యూషన్స్ ఆర్ allowed to react in titrations. Okay, in this method known volume of two solutions are allowed to react in titrations. The volume of known solution, two solutions are allowed to రియాక్ట్ ఇన్ టైట్రేషన్స్. మనకి టూ సొల్యూషన్స్ని మనం బేస్ చేసుకుని వాల్యూమెట్రిక్ అనాలిసిస్ అని చెప్తామండి. ఓకే, టైట్రేషన్ వచ్చేసరికి ఏంటి, టైట్రేషన్స్ ద వాల్యూమ్ ఆఫ్ ది నౌన్ సొల్యూషన్ రిక్వైర్డ్ టు రియాక్ట్ క్వాంటిటేటివ్లీ విత్ ఏ వాల్యూమ్ ఆఫ్ అన్నౌన్ సొల్యూషన్ ఈజ్ కాల్డ్ టైట్రేషన్. The volume of the known solution required to react quantitatively with a volume of unknown solution is called titration. మనం నౌన్ సొల్యూషన్తో అన్నౌన్ సొల్యూషన్ క్యాల్కులేట్ చేయడాన్ని మనం టైట్రేషన్ అని చెప్తాం. ఇన్ దిస్ ప్రాసెస్ ద సొల్యూషన్ ఈజ్ టేకెన్ బ్యూరేట్ ఈజ్ కాల్డ్ టైట్రెంట్ అండ్ ద ఎన్లైట్ సొల్యూషన్ ఈజ్ కాల్డ్ టైట్రెంట్. ఓకే, ఏదైనా టైట్రోమెట్రీలో మనకి ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ టైట్రేషన్ ప్రాసెస్. బ్యూరేట్లో మనం టైట్రెంట్ చేస్తాం, ఎన్లైట్ సొల్యూషన్ అనేది కోనికల్ ప్లాస్ ద్వారా చేస్తాం కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ టైట్రెంట్ అని చెప్తాం. ఇండికేటర్ అంటే ఇట్ ఈస్ అన్ ఆక్సిలరీ రియేజెంట్ ఈజ్ నోన్ యాజ్ ఇండికేటర్ అని చెప్తాం. ఈ రియేజెంట్ to indicate color change when the end point has been reached in the titration is set to indicator. A reagent to indicate color change when the end point has been reached in the titration is set to indicator. Requirements for volumetric titrations: the reactions must be expressed by simple chemical equation. మనకి వాల్యూమెట్రీ టైట్రేషన్స్ వల్ల మనకి సమ్ రిక్వైర్మెంట్స్లో కనుక చూసుకున్నట్లయితే రిక్వైర్మెంట్స్ అనేవి అవసరమని చెప్తున్నమాట. అంటే ద రియాక్షన్ మస్ట్ బి ఎక్స్ప్రెస్డ్ బై ఏ సింపుల్ కెమికల్ ఈక్వేషన్. The reaction should be relatively fast. Sometimes heating the solution using a catalyst or addition of an excess reagent to increase the speed of a reaction. The reaction should be relatively fast. ఈ రియాక్షన్లో మనకి ఫాస్ట్గా ఉండాలి. సమ్టైమ్స్ హీటింగ్ ద సొల్యూషన్ యూజింగ్ ఏ catalyst or addition of an excess reagent. సో
ఇంక్రీజ్ ద స్పీడ్ ఆఫ్ ఏ రియాక్షన్, అంటే స్పీడ్ ఆఫ్ వెలాసిటీ అనేది మనకి ఎక్కువగా పెరుగుతుందని చెప్తున్నాం. దేర్ మస్ట్ బీ చేంజ్ ఇన్ సమ్ ఫిజికల్ ప్రాపర్టీ ఆఫ్ ది సొల్యూషన్ అట్ ది ఈక్వివాలెన్స్ పాయింట్, అంటే మస్ట్ బీ మనకి ఫిజికల్ ప్రాపర్టీ ఆఫ్ సొల్యూషన్ అనేది ఒక ఈక్వివాలెంట్ పాయింట్ కింద ఉంటుంది. అండ్ ఇండికేటర్ షుడ్ బి అవైలబుల్ విచ్ ప్రొడ్యూసెస్ ఏ షార్ప్ ఎండ్ పాయింట్. ఇటువంటి టైట్రేషన్స్ని యూజ్ చేయడం వల్ల మనకి ఎండ్ పాయింట్ అనేది మనకి షార్ప్గా ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ లెసన్లో కనుక చూసుకున్నట్లయితే ఎక్స్ప్లెయిన్ ద థియరీస్ ఆఫ్ ఇండికేటర్స్ విత్ ఎగ్జాంపుల్. వాట్ ఆర్ ఇండికేటర్స్? అసలు ఇండికేటర్స్ అంటే ఏంటి, మనకి థియరీస్ ఆఫ్ ఇండికేటర్స్ అనేవి ఎన్ని టైప్స్ ఉన్నాయో మనం చూద్దాం. ఓకే, ఇండికేటర్స్ దోస్ సబ్స్టెన్సెస్ విచ్ గివ్స్ వన్ కలర్ in acidic solution and different color in alkaline solutions are called indicators. ఓకే, మనకి ఇండికేటర్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇండికేటర్స్ అంటే ఏంటండి, ఇండికేటర్స్ అంటే ఆక్సిలరీ రియేజెంట్స్ని మనం ఇండికేటర్స్ అని చెప్తాం. ఈ ఇండికేటర్స్ అనేవి కలరైజేషన్ని అండ్ ఎర్రర్ వాల్యూని మనకి తగ్గించడానికి ఈ ఇండికేటర్స్ అనేవి యూజ్ అవుతున్నాయి. దో సబ్స్టెన్సెస్ విచ్ గివ్స్ వన్ కలర్ ఇన్ ఎసిడిక్ సొల్యూషన్ అండ్ డిఫరెంట్ కలర్ ఇన్ ఆల్కలీన్ సొల్యూషన్స్ ఆర్ కాల్డ్ ఇండికేటర్స్. ఇండికేటర్స్ అనేవి సమ్ ఆఫ్ K-4 ఇటువంటి K2Cr2O7 సమ్ ఆఫ్ ఇండికేటర్స్ కింద యాడ్ చేస్తున్నాయి. అసలు మనకి ఇండికేటర్స్ అనేవి మనకి థియరీస్ అనేవి ఉన్నాయండి. అంటే దో సబ్స్టెన్సెస్ విచ్ గివ్స్ వన్ కలర్ ఇన్ ఎసిడిక్ సొల్యూషన్ అండ్ డిఫరెంట్ కలర్ ఇన్ ఆల్కలీన్ సొల్యూషన్ ఆర్ కాల్డ్ ఇండికేటర్స్. ఓకే, థియరీస్ ఆఫ్ ఇండికేటర్స్. మనం థియరీస్ ఆఫ్ ఇండికేటర్స్ కనుక చూసామనుకో, దో సబ్స్టెన్సెస్ విచ్ గివ్స్ వన్ కలర్ ఇన్ ఎసిడిక్ మీడియం అండ్ సొల్యూషన్స్ ఆర్ డిఫరెంట్ కలర్ ఇన్ ఆల్కలీన్ సొల్యూషన్స్ ఆర్ కాల్డ్ ఇండికేటర్స్ అని చెప్తున్నాం. మనం థియరీస్ ఆఫ్ ఇండికేటర్స్ వచ్చేసరికి మనకు మెయిన్గా 2 థియరీస్ అనేవి ఉన్నాయండి. ఓకే, థియరీస్ ఆఫ్ ఇండికేటర్స్ దీస్ ఆర్ ఆఫ్ మెయిన్లీ 2 టైప్స్. దే ఆర్ ఫస్ట్ వన్ ఆస్ట్వాల్ థియరీ. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఆస్ట్వాల్స్ థియరీ, సెకండ్ వన్ వచ్చేసరికి క్వెననాయిడ్ థియరీ. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఆస్ట్వాల్ థియరీ, సెకండ్ వన్ వచ్చేసరికి క్వెననాయిడ్ థియరీ. ఓకే, ఆస్ట్వాల్ థియరీ కనుక చూసుకున్నాం అనుకోండి, ఆస్ట్వాల్ సజెస్టెడ్ దిస్ థియరీ ఇన్ 1891. What is discussed about that Ostwald theory? We have to say the theory mainly undissociated molecules have one color and ions have different colors. ఓకే, మనం ఆస్ట్వాల్ థియరీ కనుక చూసుకున్నట్లయితే మనం అన్డిసోసియేటెడ్ ఎయిదర్ అన్అయోనైజ్డ్ మాలిక్యూల్స్, ఒకటేమో ఒక కలర్, అంటే కొన్ని మాలిక్యూల్స్ అనేవి ఒక కలర్ని ఎగ్జిబిట్ చేస్తుంటే అయాన్స్ అనేవి డిఫరెంట్ కలర్స్ని ఎగ్జిబిట్ చేస్తున్నాయి. ఈ ప్రాసెస్ని మనం ఇండికేటర్స్ ద్వారా మనం చూస్తాం. కాబట్టి దీన్ని ఆస్ట్వాల్డ్ అనే సైంటిస్టు మనకి 1891 అనే ఇయర్లో మనకి దీన్ని ప్రతిపాదించడమాట. ఓకే, అకార్డింగ్ టు దిస్ థియరీ అండ్ ఇండికేటర్ ఈజ్ ఏ వీక్ యాసిడ్ ఆర్ బేస్. మనం ఏం తీసుకున్నామండి, వీక్ యాసిడ్స్ కానీ అలాగే వీక్ బేసెస్ కానీ తీసుకున్నాం. ద కలర్ చేంజ్ ఆఫ్ ద ఇండికేటర్ ఈజ్ డ్యూ టు ఇట్స్ అయనైజేషన్. Unionized molecules of the indicator possess one color and its ion possess different color. దీంట్లో ఏం జరుగుతున్నాయి, ద కలర్ చేంజ్ ఆఫ్ ది ఇండికేటర్ ఈజ్ డ్యూ టు అయనైజేషన్. మనకి కలర్ అనేది అయనైజేషన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయినప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుంది, అన్అయనైజ్డ్ మాలిక్యూల్స్ ఆఫ్ ది ఇండికేటర్ ప్రాసెస్
possess one color and its ion possess different color. The unionized molecule and ions are existing equilibrium. అంటే ఏం జరుగుతుంది, మనకి ఈక్విలిబ్రియం కాన్స్టెంట్లో ఉంటాయన్నమాట. యాక్చువల్లీ మనం ఆస్ట్వాల్డ్ థియరీలో ఇండికేటర్స్ ఆర్ వీక్ యాసిడ్స్ ఆర్ వీక్ బేసెస్ అంటే దీంట్లో మనకి ఆస్ట్వాల్డ్ మెయిన్గా ఏం చెప్పాడంటే 1891 ఇయర్లో మనకి వీక్ యాసిడ్స్ అండ్ వీక్ బేసెస్ అనేవి ఇన్వాల్వ్ అవుతున్నాయని చెప్పాడు. ఓకే, సమ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ దేర్. ఫినాప్థలిన్ ఈజ్ ఏ వీక్ యాసిడ్. Its unionized molecule is colorless and its ions pink color. Okay, phenolphthalein is a weak acid. Its unionized molecule is colorless and its ion is pink color. మనం ఫినాప్థలిన్ తీసుకున్నాం అనుకో, ఫినాప్థలిన్ సింప్లీ ఇట్ ఈజ్ నోన్ యాజ్ HPH. ఓకే, ఫినాప్థలిన్ని మనం దీనికి ఆస్ట్వాల్డ్ థియరీకి మనం చెప్తామన్నమాట. దీంట్లో ఏమున్నాయి మనకి, మెథైల్ ఆరెంజ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ అన్ యాసిడ్ అండ్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ అన్ బేస్ అండ్ నెక్స్ట్ వన్ ఫినాప్థలిన్. ఓకే, ఫినాప్థలిన్ అనేది మళ్ళీ యాసిడ్ గాను అలాగే బేస్ గాను ఉంటుంది. అసలు ఫస్ట్ మనకి వీక్ యాసిడ్ వచ్చేసరికి సమ్ ఎగ్జాంపుల్ చూస్తే ఫినాప్థలిన్ అనేది వీక్ యాసిడ్ అని చెప్పుకుంటున్నాం. ఓకే, దీంట్లో అన్అయనైజ్డ్ మాలిక్యూల్ ఈజ్ కలర్లెస్ అండ్ ఇట్స్ అయాన్ ఈజ్ పింక్ కలర్. మనకేం ఫార్మేషన్ చేస్తుంది, అయనైజేషన్ అంటే సమ్ బేస్ అంటే ఆక్సాలిక్ యాసిడ్కి టెస్ట్ చూస్తాం తెలుసా మీరు, ఆక్సాలిక్ యాసిడ్కి ఫినాప్థలిన్ ఇండికేటర్తో టెస్ట్ చేస్తాం. ఎలా చేస్తాం, సమ్ ఆక్సాలిక్ యాసిడ్ సబ్స్టెన్స్ని తీసుకుని దాన్ని టెస్ట్ ట్యూబ్లో వేసుకుని, ఓకేనమ్మా, ఆక్సాలిక్ యాసిడ్ని ఏం చేస్తామండి మనం ఒక టెస్ట్ ట్యూబ్లోనికి సమ్ ఆఫ్ ఆక్సాలిక్ సబ్స్టెన్స్ని తీసుకుంటున్నాం, అది ఆర్గానిక్ కాంపౌండ్. అది తీసుకుని మనం దాంట్లో ఏం యాడ్ చేస్తున్నామండి, ఆక్సాలిక్ యాసిడ్ని తీసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఒక పక్కన ఉంటే NaOH అంటే బేస్ ప్లస్ ఫినాప్థలిన్ ఇండికేటర్ వేయగానే మనకి పింక్ కలర్ అనేది ఫామ్ అయిపోతుంది. సో ఫినాప్థలిన్ ఈజ్ ఏ వీక్ యాసిడ్. వీక్ యాసిడ్ కాబట్టి స్ట్రాంగ్ బేస్లో అది రియాక్టెంట్ అయ్యి మనకి పింక్ కలర్ అనేది ఫామ్ అయింది. ఇట్స్ అన్అయోనైజ్డ్ మాలిక్యూల్ ఈజ్ కలర్లెస్ అండ్ ఇట్స్ అయాన్ ఈజ్ పింక్ కలర్. ఓకే, మనం ఎప్పుడైతే మనం తీసుకున్న ఫినాప్థలిన్ ఇండికేటర్ ప్లస్ NaOHని మనం ఆక్సాలిక్ యాసిడ్ సొల్యూషన్స్తో ట్రీట్ చేస్తే మనకి పింక్ కలర్ అనేది డిజాపర్ అవుతుంది. అంటే కొన్ని అన్అయనైజ్డ్ మాలిక్యూల్ మనకి కలర్లెస్ ఫామ్ అవ్వడానికి కూడా ఫినాప్థలిన్ ఇండికేటర్ అనేది యాడ్ చేయడానికి ఒక ఎగ్జాంపుల్, వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్గా మనం చూస్తామండి. HPH గివ్స్ రైస్ టు, మనకి ఎలా డివైడ్ అవుతుంది హెచ్పిహెచ్ అంటే మనకి ఫినాప్థలిన్ ఇండికేటర్కి సింపుల్ ఫామ్ అన్నమాట. HPH మీన్స్ ఫినాప్థలిన్, HPH మీన్స్ ఫినాప్థలిన్. HPH గివ్స్ రైస్ టు PH మైనస్ ప్లస్ H+. ఓకే, మనం ఫినాప్థలిన్ ఇండికేటర్లో చూస్తాం. నెక్స్ట్ మిథైల్ ఆరెంజ్. మిథైల్ ఆరెంజ్ అంటే ఫినాప్థలిన్ అనేది వీక్ యాసిడ్గా చూస్తుంటే మనకి మిథైల్ ఆరెంజ్ అనేది వీక్ బేస్గా చూస్తున్నామండి. ఓకే, మిథైల్ ఆరెంజ్ ఈజ్ ఏ వీక్ బేస్. ఇట్స్ అన్అయనైజ్డ్ మాలిక్యూల్ ఈజ్ yellow కలర్ అండ్ ఇట్స్ అయాన్ ఈజ్ పింక్ కలర్. MEOH gives rise Me plus OH minus. మిథైల్ ఆరెంజ్ సమ్ స్పెసిఫిక్ టైట్రేషన్స్లో మనం యూజ్ చేస్తాం. మిథైల్ ఆరెంజ్ MEOH, HPH మీన్స్ H+ ఉంది కాబట్టి యాసిడ్. ఇక్కడేమో మిథైల్ ఆరెంజ్ని MEOH తోటి డినోట్ చేస్తాం. MEOH అంటే మిథైల్ ప్లస్ OH మైనస్, మిథైల్ ప్లస్ OH మైనస్, OH మైనస్ ఈజ్ ది బేస్. మిథైల్ ఆరెంజ్ అనేది మనకి ఏ కలర్ని ఫామ్ చేస్తుందంటే ఎల్లో కలర్లో ఉన్నది ఇట్స్ అయనైజేషన్ అండ్ డిసోసియేటెడ్ మాలిక్యూల్ టు అప్టైన్ ద పింక్ కలర్. ఓకే, మిథైల్ ఆరెంజ్ ఏమో మనకి ఆస్ట్వాల్డ్ థియరీలో మనకి ఏం చెప్తుంది, ఫినాప్థలిన్ ఈజ్ ఏ వీక్ యాసిడ్ అండ్ మిథైల్ ఆరెంజ్ ఈజ్ ఏ వీక్ బేస్. ఓకే, నెక్స్ట్ మనకి ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ అన్ యాసిడ్లో మనకి ఫినాప్థలిన్ ఇండికేటరే మనం చూసుకున్నాం అనుకోండి, మనకి ప్రజెన్స్ ఆఫ్ అన్ యాసిడ్ని బేస్తో మనం ట్రీట్ చేస్తామనుకో, ద అయాన్స్ ఆఫ్ ద యాసిడ్ కంబైన్ విత్ OH మైనస్ అయాన్స్ ఆఫ్ ది ఇండికేటర్ టు ఫార్మ్ వాటర్ విత్ ద రిజల్ట్ ఆఫ్ ద అయనైజేషన్ ఆఫ్ ది ఇండికేటర్. MEOHని తీసుకుని H+తో ట్రీట్ చేస్తుంటే మనకి H2O ప్లస్ Me+ అనేది ఫామ్ అవుతుంది. దస్ ద సొల్యూషన్ ఎక్వైర్స్ రెడ్ ఆర్ పింక్ కలర్ ఇన్ ఎసిడిక్ మీడియం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇన్ ప్రజెన్స్ ఆఫ్ బేస్ అంటే
మెథైల్ ఆరెంజ్ని కనుక చూసుకున్నట్లయితే మెథైల్ ఆరెంజ్ అనేది మనకి ద OH మైనస్ ఆఫ్ ది ఆల్కలీ సప్రెస్ ద అయనైజేషన్ ఆఫ్ ది ఇండికేటర్ డ్యూ టు కామన్ అయాన్ ఎఫెక్ట్ విత్ ద రిజల్ట్ ఆఫ్ ఇంక్రీజింగ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది మాలిక్యూల్స్ ఆఫ్ ది ఇండికేటర్ హెన్స్ ద సొల్యూషన్ ఎక్వైర్స్ ఎల్లో కలర్ ఇన్ ఆల్కలీన్ మీడియం. ఆల్కలీన్ మీడియంలో మనకి ఎల్లో కలర్ అనేది అప్టైన్ అవుతుంది. ఓకే, క్వినోనైట్ థియరీ టు దిస్ థియరీ కలర్ చేంజ్ are not only due to that ionization but also due to structural changes. According to this theory ఏం చెప్తుందండి ఈ థియరీ? ఇండికేటర్స్ ఆర్ aromatic organic compounds which can exist in two tautomeric forms in dynamic equilibrium with one each other. అంటే అసలు క్వినోనైట్ థియరీ ఏం చెప్తుందంటే కలర్, ఇప్పుడు మనకి ఆస్ట్వాల్ థియరీ ఏం చెప్తుంది? ఓన్లీ కలర్ మాత్రమే మనకి ఫార్మేషన్ జరుగుతుంది తప్ప స్ట్రక్చరల్ చేంజెస్ అనేవి వస్తున్నాయో రావట్లేదో చెప్పట్లేదు. కానీ క్వినోనైట్ థియరీ ఏం చెప్తుందంటే కలర్ చేంజ్తో పాటు దాని యొక్క స్ట్రక్చర్ అనేది, అంటే బిట్వీన్ ఎలక్ట్రాన్స్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ టు ది పై బాండ్. ఓకే, పై బాండ్స్ అనేవి మనకి ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అయ్యి టు న్యూ అరేంజ్మెంట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, క్వినోనైట్ థియరీ అకార్డింగ్ టు దిస్ థియరీ ఇండికేటర్స్ ఆర్ aromatic organic compounds which can exist in two tautomeric forms in dynamic equilibrium. Okay, dynamic equilibrium with one another. One tautomeric form can exist in acid solution and other in alkaline solution. The tautomeric forms possess different color. The color change is due to the conversion of one tautomeric form into the other. అంటే టాటోమెరిక్ ఫామ్లో మనం యాసిడ్ సొల్యూషన్లో కనుక చూసుకున్నాం అనుకోండి, మనకి టాటోమెరిక్ ఫామ్స్ పొసెస్ డిఫరెంట్ కలర్. మనకి ఎలాగా ఫార్మేషన్ చేస్తుంది? డిఫరెంట్ కలర్స్ని ఫార్మేషన్ చేస్తుందన్నమాట. ద కలర్ చేంజ్ ఈజ్ డ్యూ టు ది కన్వర్షన్ ఆఫ్ వన్ టాటోమెరిక్ ఫామ్ ఇంటూ ది అదర్. ద టాటోమెరిక్ ఫార్మ్స్ కంటైన్ బెంజినోయిడ్ అండ్ క్వినోనైడ్ స్ట్రక్చర్స్. అంటే మనకి బెంజినోయిడ్స్ అంటే బెంజిన్లో ఉండే పై బాండ్స్ అనేవి మనకి షిఫ్ట్ అయ్యి న్యూ పై బాండ్స్గా మనకి కన్వర్ట్ అవుతుంది, ఏదో న్యూ సిగ్మా బాండ్స్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇలా కన్వర్టెడ్ అవ్వడాన్ని మనం ఏమని చెప్తామంటే టాటోమెరిక్ ఫార్మ్స్ ఎయిదర్ బెంజినోయిడ్, అంటే ఇలా ఫామ్ అయ్యే బెంజిన్ కాంపౌండ్స్ని బెంజినోయిడ్ అని చెప్తాం. ద టాటోమెరిక్ ఫార్మ్స్ కంటైన్స్ బెంజినోయిడ్ అండ్ క్వినోనైడ్ స్ట్రక్చర్స్. టాటోమెరిక్ ఫార్మ్స్ అనేవి ఎలాగా ఎగ్జిబిట్ అవుతాయండి? క్వినోనైడ్ ఆర్ బెంజినోయిడ్ ఫార్మ్స్లో మనకి ఎగ్జిస్ట్ అవుతాయి అన్నమాట. క్వినోనైడ్ ఫార్మ్ కంటైన్స్ డీపర్ కలర్ దెన్ బెంజినోయిడ్ ఫార్మ్. ద కలర్ చేంజ్ ఈజ్ డ్యూ టు ది కన్వర్షన్ ఆఫ్ బెంజినోయిడ్ స్ట్రక్చర్ టు క్వినోనైడ్ స్ట్రక్చర్. ఓకే, మనకి క్వినోనైడ్ స్ట్రక్చర్ కింద మనకి ఫామ్ అవుతుందన్నమాట. ఓకే, బెంజినోయిడ్ స్ట్రక్చర్ కనుక చూస్తే ఎలా ఉంది? క్వినోనైడ్ స్ట్రక్చర్ అంటే దాని యొక్క బాండ్స్ అనేవి రీప్లేస్మెంట్ జరిగినాయి అని చెప్తామండి. ఎగ్జాంపుల్ 1, ఫినాప్థలిన్ ఈజ్ కలర్లెస్ ఇన్ ఎసిడిక్ మీడియం డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ బెంజినోయిడ్ స్ట్రక్చర్ బట్ ఇట్ ఈజ్ పింక్ కలర్ ఇన్ ఆల్కలీన్ మీడియం డ్యూ టు ది ప్రెజెన్స్ ఆఫ్ క్వినోనైడ్ థియరీ. ఫినాప్థలిన్ ఈజ్ కలర్లెస్ ఇన్ ఎసిడిక్ సొల్యూషన్ due to the presence of benzenoid structure but it is pink color in alkaline medium due to the presence of quinonoid structure. ఓకే, ఫినాప్థలిన్ అనేది కలర్లెస్ ఎసిడిక్ మీడియంగా ఫామ్ అవుతుంది అండ్ బెంజినోయిడ్ స్ట్రక్చర్లో మనకి పింక్ కలర్ అనేది ఫామ్ అవుతుంది. ప్రెజెన్స్ ఆఫ్ ఇన్ క్వినోనైడ్ స్ట్రక్చర్ అని చెప్తాం. మెథైల్ ఆరెంజ్ ఈజ్ ఎల్లో. సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఏంటి? మెథైల్ ఆరెంజ్ ఈజ్ ఎల్లో కలర్ ఇన్ ఆల్కలీన్ మీడియం డ్యూ టు ద presence of benzenoid structure but it is pink color in acidic medium due to the presence of quinonoid structure. మెథైల్ ఆరెంజ్ అనేది మనకి ఎలా ఉంటుందండి? ఎల్లో కలర్ ఇన్ ఆల్కలీన్ మీడియం డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ బెంజినోయిడ్ స్ట్రక్చర్ బట్ ఇట్ ఈస్ పింక్ కలర్ ఇన్ ఏసిడిక్ మీడియం డ్యూ టు ది ప్రెజెన్స్ ఆఫ్ క్వినోనైడ్ స్ట్రక్చర్స్. మనకి బెంజినోయిడ్ స్ట్రక్చర్ అనేవి ఇలా ఉన్నాయి అనుకోండి, మనకి క్వినోనైడ్ స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటుంది. అంటే లైక్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మాట.
అంటే బెంజీన్లో మనకి ఫస్ట్ చెప్పాను ఏంటి, కలరింగ్ చేంజెస్తో పాటు మనకి ఏం ఫామ్ అవుతుందండి, స్ట్రక్చరల్గా చేంజెస్ అనేవి వస్తాయి అన్నమాట. కలర్తో పాటు మనకి స్ట్రక్చర్లో చేంజెస్ అనేవి వస్తున్నాయి. కలర్తో పాటుగా మనకి స్ట్రక్చరల్లో చేంజెస్ అనేవి వస్తున్నాయి. ఓకే, క్వెన్నాయిడ్ థియరీలో మనం దీన్ని ఏంటంటే సమ్ బెంజనాయిడ్ కాంపౌండ్స్ అండి, అంటే మెథల్ ఆరెంజ్ యాజ్ ద ఫాలోయింగ్ టాటోమెరిక్ స్ట్రక్చర్స్ అనేవి చూసాం. ఎగ్జాంపుల్ మెథల్ ఆరెంజ్, ఓకే, బెంజనాయిడ్ స్ట్రక్చర్ అండ్ క్వెన్నాయిడ్ స్ట్రక్చర్. అండ్ ఎగ్జాంపుల్ 2 వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఏమో ఫస్ట్ స్ట్రక్చర్ వచ్చేసరికి డైమెథల్ ఎన్ ఉంది కదా, బెంజనాయిడ్ ఎల్లో ఇన్ ఆల్కలీన్ మీడియం, యాసిడ్ వర్సెస్ బేస్ రియాక్షన్స్ మాట. ఇదేమో సెకండ్ వన్ వచ్చేసరికి క్వెనానైడ్ అయాన్ రెడ్ ఇన్ ఎసిడిక్ మీడియం. ఓకే, క్వెనానైడ్ ఇన్ రెడ్ ఇన్ ఎసిడిక్ మీడియం, క్వెనానైడ్స్ బెంజనాయిడ్ ఎల్లో ఇన్ ఆల్కలీన్ మీడియం, క్వెనానైడ్ అయాన్ రెడ్ ఇన్ ఎసిడిక్ మీడియం. ఓకే, బెంజనాయిడ్ ఎల్లో ఇన్ ఆల్కలీన్ మీడియం, క్వెనానైడ్ అయాన్ ఇన్ యాసిడ్ మీడియం. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ది చాయిస్ ఆఫ్ ఇండికేటర్స్ ఇన్ డిఫరెంట్ యాసిడ్ బేస్ టైట్రేషన్స్ కనుక చూసుకున్నాం అనుకోండి. ఇండికేటర్ అంటే ఏంటి, ద సబ్స్టెన్స్ విచ్ ఈజ్ యూజ్డ్ టు డిటర్మైన్ ద ఎండ్ పాయింట్ ఏ టైట్రేషన్ బై ఏ కలర్ చేంజెస్ ఈజ్ కాల్డ్ ఇండికేటర్. అసలు ఇండికేటర్లో మనకి పిహెచ్ రేంజ్ అనేది ఇండికేటర్స్ అంటే సమ్ ఎగ్జాంపుల్ మెథల్ ఆరెంజ్, ఫినాఫ్థలిన్ ఇప్పుడు చెప్పుకున్న ఎన్ని వచ్చేస్తాయి. అండ్ K-4 ఆల్సో, K2CR2O7 ఆల్సో. ఇండికేటర్స్ అంటే ఒక స్పెషల్ కలర్ అనేది ఎగ్జిబిట్ అవుతుంది. సమ్ ఆఫ్ ఇండికేటర్స్ అంటే యాక్యురేట్ వాల్యూ అనేది రావడానికి యూజ్ అవుతున్నాయి సమ్ ఆఫ్ ఇండికేటర్స్ అనేవి. Example, methyl orange, phenolphthalein indicators are used as acid base indicators that give one color in acidic solution and a different color in alkaline solution. The pH range of some indicators and the colors in acid and alkaline solutions are given below. ఈ పట్టికను కనుక మనం చూసుకున్నాం అనుకో, ఈ ఇండికేటర్ కనుక చూసుకుంటే ఇక్కడ కలర్ ఇన్ యాసిడ్ సొల్యూషన్, కలర్ ఇన్ బేస్ సొల్యూషన్ అండ్ పిహెచ్ రేంజ్. లిట్మస్ తీసుకుంటే మనం రెడ్ కలర్ అనేది ఫామ్ అయింది అనుకో యాసిడ్లో, అది బేస్లో బ్లూ ఫామ్ అవుతుంది 5.5 to 7.5. మెథల్ రెడ్ ఉంటుంది కలర్ ఇన్ యాసిడ్ సొల్యూషన్స్లో, మనకి ఎల్లో కలర్ని ఫార్మేషన్ చేస్తుంది. వాల్యూస్ అంతా 4.4 to 6.5. మెథల్ ఆరెంజ్ వచ్చేసరికి పింక్ కలర్ అండ్ ఎల్లో కలర్ 3.2 to 4.5. ఫినాఫ్థలిన్ ఇండికేటర్ వచ్చేసరికి కలర్లెస్ పింక్ కలర్ 8.3 to 10 వాల్యూ అని కలిగి ఉంటుంది. అంటే ఇండికేటర్ కలర్ ఇన్ యాసిడ్ సొల్యూషన్, కలర్ ఇన్ బేస్ సొల్యూషన్ ఐదర్ ఆల్కలీన్ సొల్యూషన్ అండ్ పిహెచ్ రేంజ్. ఓకే, ఇవి మనకి చెప్పుకున్న ఎక్స్ప్లెయిన్ ది చాయిస్ ఆఫ్ ఇండికేటర్స్ డిఫరెంట్ యాసిడ్ బేస్ టైట్రేషన్స్ అని చెప్తామండి. ఓకే, ద సబ్స్టెన్స్ విచ్ ఈజ్ యూజ్డ్ టు డిటర్మైన్ ద ఎండ్ పాయింట్ ఏ టైట్రేషన్స్. ఓకే, కలర్ చేంజ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇండికేటర్ అని చెప్తాం. ఓకే, ఇప్పుడు మనం సమ్ ఎగ్జాంపుల్ అనేవి బఫర్ సొల్యూషన్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి, దాని ఎగ్జాంపుల్ ఏంటో చూద్దాం. ప్రిపరేషన్ ఆఫ్ బఫర్ సొల్యూషన్. Buffer is a solution having different and hug pH will not change either dilution or standing or by the addition of small amounts of acid or alkali. అంటే యాసిడ్ ఆర్ ఆల్కలీ తోటి మనకి బఫర్ సొల్యూషన్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టిక్ యాసిడ్ అండ్ సోడియం ఎస్టేట్. ఓకే, బై మిక్సింగ్ వీక్ యాసిడ్ అండ్ ఇట్ సాల్ట్స్ ఆఫ్ స్ట్రాంగ్ బేస్. బై మిక్సింగ్ వీక్ బేస్ అండ్ ఇట్స్ సాల్ట్స్ ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్. 2 టైప్స్ కింద చెప్తున్నా. ఫస్ట్ వన్ వచ్చేసరికి బై మిక్సింగ్ వీక్ యాసిడ్ అండ్ ఇట్స్ సాల్ట్స్ ఆఫ్ స్ట్రాంగ్ బేస్ అండ్ బై మిక్సింగ్ వీక్ బేస్ అండ్ ఇట్స్ సాల్ట్స్ ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్. ప్లస్ దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఏంటి, మనం ఏమని చెప్తామండి, అమోనియం హైడ్రాక్సైడ్ ప్లస్ అమోనియం క్లోరైడ్. బై మిక్సింగ్ వీక్ యాసిడ్ అండ్ వీక్ బేస్ వచ్చేసరికి ఏంటి, ఎస్టిక్ యాసిడ్ ప్లస్ CH3COONA. ఓకే, బఫర్ కెపాసిటీ కనుక మనం చూసుకున్నాం అనుకో, ఇట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ అన్ యాసిడ్ or there which then added to a later of a buffer solution change its pH by unity. బఫర్ కెపాసిటీ అనేది pH మీద మనకి డిఫైన్ అయి ఉంటుంది. ఓకే, మెటల్ అయాన్ ఇండికేటర్. మనం సమ్ ఆఫ్ ఇండికేటర్స్ చూస్తాం. మెనీ కాంపౌండ్స్ మే బీ యూజ్డ్ యాజ్ మెటల్ అయాన్ ఇండికేటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎరిక్రోమ్ బ్లాక్ టీ ఇండికేటర్ EBT. దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ సోలోక్రోమ్ బ్లాక్ టీ. దీన్ని ఏమని కూడా పిలుస్తాం మనం, సోలోక్రోమ్ బ్లాక్ టీ అని చెప్పొచ్చు. ఇన్ స్ట్రాంగ్ ఎసిడిక్ సొల్యూషన్ దిస్ ఇండికేటర్ ఈజ్ అప్లైడ్ in EDTA solution. Fast sulfur black tea. This indicator is specific for
upper ions in ammonical solutions, it forms red complexes with only copper and nickel ions. Nickel, zinc, calcium, barium may be titrated with EDTA using this indicator. మనం ఈడిటీఏలో మనం టైట్రేషన్స్ అనేవి యూజ్ చేయడానికి మనం ఈ ఇండికేటర్స్ని యూజ్ చేస్తాం. ఓకే, ఈ వీడియోలో మనం ఏం చూసాం ఇప్పటి వరకు అని అంటే, మనం ఫస్ట్ నుంచి వచ్చామనుకోండి, అంటే సమ్ ఆఫ్ థియరీస్ ఆఫ్ ఇండికేటర్స్ అనేవి చూసాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి వాషింగ్ ఆఫ్ ది ప్రెసిపిటేట్ అంటే ఏంటి, ఓకే, మనకి ఎలాగా ప్రెసిపిటేషన్ అనేది ఫామ్ అయింది, ఇవన్నీ మనం చూసామండి. ఓకే, డిస్కస్ అబౌట్ డైజెస్టింగ్, ఫిల్ట్రేషన్ అండ్ డ్రైయింగ్ అండ్ ఇగ్నిషన్ ప్రాసెస్ అండ్ గ్రావిమెట్రిక్ అనాలిసిస్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యూమెట్రిక్ అనాలిసిస్ అనేవి యూనిట్లో చూడడం జరిగింది. లాస్ట్ వన్ వచ్చేసరికి ఇండికేటర్స్, ఆస్ట్వాల్ థియరీ ఇండికేటర్స్ అండ్ క్వినైట్ థియరీ ఇండికేటర్స్. ఓకే, ఐ హోప్ లైక్ ఎంజాయింగ్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.